వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ ప్రియాంక రెడ్డి. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఇవాళ వచ్చేసి ద మోస్ట్ ఫేవరెట్ టెంపుల్. నేను తిరుపతిలో ఉన్నానన్నమాట. సో ఈ తిరుపతికి ఎందుకు వచ్చాము అని అంటే మా బావగారు వాళ్ళ పాపవి పుట్టెంటుకలు తీస్తున్నాము 9 months. సో నిన్న ఈవినింగ్ స్టార్ట్ అయిపోయాము. ఇక్కడికి వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ 3 అయింది. అండ్ మాకు దర్శనం టికెట్స్ వచ్చేసి 7కి ఈవినింగ్ 7కి వచ్చాయన్నమాట. సో ఇప్పుడు దర్శనంకి వెళ్తున్నాం. మార్నింగ్ మొత్తం పాపవి పుట్టు వెంట్రుకలు అండ్ చిన్న చిన్న షాపింగ్ సైట్ సీయింగ్ అట్లా వెళ్ళామన్నమాట. అండ్ రెస్ట్ తీసుకున్నాం రూమ్స్లో. సో ఇప్పుడు దర్శనంకి వెళ్తున్నాం. వాళ్ళు వచ్చేసి ఇది నా అవుట్ఫిట్ అనమాట. ఈ శారీ వేసుకున్నాను పింక్ అండ్ రామా గ్రీన్. సో ఇది నా లుక్ అన్నమాట. ఎందుకో ఇవాళ నాకు బాగా ట్రెడిషనల్గా రెడీ అవ్వాలనిపించింది, అందుకోసమే ఇట్లా రెడీ అయ్యానమాట. మెయిన్ మా ఇంపార్టెంట్ వ్యక్తిని పరిచయం చేయడం మర్చిపోయాను కదా, మా బుట్టమ్మ. స్ట్రాబెరీ సే హాయ్. మా స్ట్రాబెరీ అమ్మ ఫేస్ మొత్తం వాడిపోయింది అన్నమాట మార్నింగ్ నుంచి తిరిగి. స్ట్రాబెరీ హాయ్ చెప్పు. హాయ్. ఇప్పుడు హాయ్ అస్సలు చెప్పదండి. సో లెట్స్ గో. మనం ఇంకా దర్శనం ఎలా అవుతుందో చూద్దాం. రండి వెళ్దాం. సో ఇప్పుడు మా చిన్న పాప మా లక్కీ పాపవి పుట్టెంటుకలు తీస్తున్నాం అనమాట. ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు పుట్టెంటుకలు తీద్దాం. పాప ఏడుస్తుందో ఏం చేస్తుందో అందరికీ టెన్షన్ ఉంది. చిన్న పాప కదా, నాకు కూడా భయం వేస్తుంది. సరే లెట్స్ గో, చూద్దాం ఏడుస్తుందో ఏం చేస్తుందో. ఇక్కడ పుట్టెంటుకల ప్రోగ్రాం అయిపోగానే ఇక్కడ బియ్యం కలుపుతున్నాం అన్నమాట. మా అక్క వాళ్ళకి వాళ్ళ మమ్మీ తెచ్చింది బియ్యం పోస్తారన్నమాట పుట్టెంటుకలు తీసిన తర్వాత. సో అది కలుపుతున్నాము. అండ్ మా మామయ్య స్ట్రాబెర్రీకి కూడా ఇస్తున్నాడు అనమాట, అందులో వేసి కలుపమని చెప్పి. సో స్ట్రాబెర్రీ కూడా కలిపింది. సో దీని తర్వాత ఇంకా దర్శనంకి వెళ్తాం మేము. ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయిపోయామన్నమాట దర్శనంకి. సో ఎంత లేట్ అవుతుందో తెలీదు. సో ఇప్పుడే దర్శనంకి స్టార్ట్ అయినామన్నమాట. సో లైన్లో ఉన్నాం. సుబ్బు హెయిర్ తీసేసిండు, గుండు చేసుకున్నాడు. సుబ్బు హాయ్ చెప్పు. హాయ్ చెప్పు సుబ్బు. హాయ్. స్ట్రాబెర్రీ ఫుల్ క్రాంకీ చేస్తుంది. సో ఇప్పుడు లోపలికి సో ఇప్పుడే వెళ్తున్నాం. స్పీడ్గా వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఆఫ్టర్ 6 తర్వాత చాలా పబ్లిక్ అవుతారు. సో ఇంక ఇప్పుడు స్పీడ్గా వెళ్తున్నాం. అండ్ అసలు ఎక్కువ రష్ కూడా లేదు అసలు తిరుపతిలో. అంటే పబ్లిక్ అంతగానం అసలు లేరు తిరుపతిలో. సో అస్సలు పబ్లిక్ లేరు తిరుపతిలో. సో ఎక్కువ ఏం పబ్లిక్ లేరన్నమాట. ఎందుకంటే వినాయక చవితి కాబట్టి మేబీ స్ట్రాబెర్రీ గోవింద ఉంటుంది. గోవింద గోవింద ఏడుకొండల వెంకటరమణ గోవింద గోవింద ఏడుకొండల వెంకటరమణ. ఇప్పుడే ఇంకా దర్శనం మొత్తం కంప్లీట్ అయిపోయి ఇప్పుడే బయటకు వచ్చామన్నమాట. హ్యాపీగా పీస్ఫుల్గా జరిగింది. ఫుల్ క్రౌడ్ ఉండరు అనుకున్నాం కానీ చాలా క్రౌడ్ ఉంది. సో హ్యాపీగా తిరుపతి దర్శనం హ్యాపీగా సక్సెస్ఫుల్గా అయిపోయిందనమాట. మా స్ట్రాబెర్రీ మాత్రం మధ్యలో చాలా పడుకుంది అండ్ పాపం చాలా ఏడ్చింది కూడా. ఫుడ్ కూడా సరిగ్గా లేదు వాళ్ళ. సో ఇప్పుడు మేము అన్నదానంకి వెళ్తాము. సో అక్కడ అన్నదానంకి వెళ్ళి
ప్రసాదం తీసుకొని అన్నప్రసాదం తీసుకొని ఇంకా షాపింగ్ చేసుకొని రూమ్కి వెళ్ళిపోయి రేపు మార్నింగ్ బ్యాక్ టు హోమ్ అనమాట. లెట్స్ గో. అసలు చాలా టయర్డ్ అయిపోయింది. సో ఇప్పుడు అన్నం తినేసి ఇంకా ఇక్కడ మాత్రం నిజంగా చెప్పాలంటే ప్రసాదం చాలా బాగుంటుంది. అసలు ఎక్కడ టేస్ట్ రాదండి, అంత బాగుంటుంది ఇక్కడ ప్రసాదం అయితే. లైక్ అన్నం కానీ కూర కానీ అంతమందికి ఎగ్జాక్ట్ టేస్టీగా ఎట్లా చేస్తారో అసలు తెలీదు. అది దేవుడి మహిమ అని అనుకోవాలి. చాలా బాగుంటుంది అన్నం మాత్రం ఇక్కడ. స్ట్రాబెర్రీ నడుచుకుంటూ వస్తుందట. లైట్ కనిపించగానే ఎక్స్ప్రెషన్ మార్చేసింది. స్ట్రాబెర్రీ నడుస్తుందట, ఎవరు ఎత్తుకున్నా వద్దంటుంది. స్ట్రాబెర్రీ అస్సలు పట్టించుకుంటే మళ్ళీ పప్పసే పట్టుకొని మళ్ళీ వదిలేసి ఇప్పుడే వచ్చామన్నమాట. ఇంకా ఇవాళ మార్నింగ్ వచ్చేసి బ్యాక్ టు హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం అన్నమాట. సో ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ తిరుపతిలో బాగా ఫేమస్ అండ్ బాగుంది అని చెప్పారు. సో దట్ వచ్చాము. తిరుపతికి వచ్చే వాళ్ళు ఉంటే గుట్ట నుంచి కిందికి దిగే వాళ్ళు రాండి ఇస్కాన్ టెంపుల్కి, చాలా బాగుంది. మై సుబ్బు ఈజ్ ఇన్ గుండు. అత్తమ్మ హాయ్ చెప్పండి. చాలా బాగుంది. సో ఇస్కాన్ టెంపుల్లో కంప్లీట్ అయిపోయింది దర్శనం. చాలా బాగుంది అసలు ఇక్కడ టెంపుల్ ఒకట. ఫోటోగ్రఫీ అండ్ వీడియో ఈజ్ నాట్ అలౌడ్, సో నేను ఎక్కువ క్యాప్చర్ చేయలేకపోయినా, బట్ చాలా బాగుంది ఒకట. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాము, ఇంటికి స్టార్ట్ అవుతున్నాము. ఓవరాల్గా ఇంకా తిరుపతికి వచ్చిన అన్ని పనులు దర్శనం హ్యాపీగా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇక్కడితో ఈ వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. యాక్చువల్గా ఎక్కువ తీయలేకపోయాను బికాస్ చాలా హడావిడి ఉండే. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్.